హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మెత్తాళ్ళు గోంగూర ఏ విధంగా వండుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక కట్ట గోంగూర తీసుకొని నీళ్ళు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోంగూర శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టి ఉడికించుకోవాలి. ఇసుక లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేయకపోతే ఇసుక తగులుతుంది ఫ్రెండ్స్. గోంగూరలో కూడా ఇసుక ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళతో క్లీన్ చేసుకోండి. గోంగూర ఉడికించుకోవాలి. ఇప్పుడు మెత్తాళ్ళు అయితే ఫ్రెండ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, తలకాయలు ఈకలన్నీ తీసేసి క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మెత్తాళ్ళు అయితే గోంగూర ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి అయితే ఫ్రెండ్స్ మెత్తాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడిగితే స్మెల్ లేకుండా ఉంటాయి. నేనైతే గోరువెచ్చని నీళ్ళతో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు తీసుకొని వేసుకోవాలి. పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం 1 అర స్పూన్ వేసుకోండి. 1.5 స్పూన్ కారం అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 గరిటెలు అయితే ఆయిల్ పడుతుంది. 2 గంటలు ఆయిల్ వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేసి కొన్ని వాటర్ వేసుకొని ఇది కూడా ఉడికించుకోవాలి. కారం, ఉప్పు అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. తిప్పుకుంటే ఒకసారి మొత్తం కలిసిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, వాటర్ వేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అవి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. గోంగూర అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. గోంగూర అయితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్లోనే గోంగూర కూడా పెట్టి ఉడికించుకోవచ్చు, కానీ మనం మెదిపేటప్పుడు మెత్తాళ్ళు నలిగిపోతాయని నేనైతే వేరుగా ఉడికించుకున్నాను. గోంగూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూడండి, గట్టి పెట్టి మెత్తగా మెదిపేసాను. చూడండి, మనం కలిపెట్టిన మెత్తళ్ళు కూడా ఉడికిపోతున్నాయి. ఆ వాటర్ వేసినప్పుడే గోంగూర కూడా పెట్టేసి అట్లా కూడా వండుకోవచ్చు. నేనైతే అవి నలిగిపోతాయి గోంగూర రుబ్బేలో పని వేరుగా ఉడికించుకొని వీటిలో కలుపుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి వచ్చేటప్పుడు ఈ గోంగూర కూడా తీసి వాటిలో కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటున్నాను గంటి పెట్టి. ఈ మెత్తళ్ళు గోంగూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గోంగూర కూడా వేసుకుందాం.
గోంగూర వేసిన వెంటనే పొయ్యి ఆపేయకండి. ఆ నీరు మొత్తం గోంగూరతో పాటు ఉడికిందాక ఉంచండి. గోంగూర కూడా కారం, ఉప్పు అవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే అప్పుడు గోంగూర కూడా ఉప్పు, కారం అవన్నీ పట్టి టేస్ట్ బాగుంటుంది. ఆ వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికేసింది. గోంగూర పెట్టిన తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. ఒకసారి కలిపేసుకొని చిన్నగా కలుపుకోవాలి, మెత్తళ్ళ విరిగిపోకుండా. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఎంత రుచిగా ఉండే మెత్తళ్ళు గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంటుందో మీరే కామెంట్స్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఉండే మెత్తళ్ళు గోంగూర ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉండండి. నేనైతే ఉప్పు చూద్దామని కొంచెం టేస్ట్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, గోంగూర అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకుంటూ మెత్తళ్ళు గోంగూర వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. బాయ్ ఫ్రెండ్స్.